కర్నూలు జిల్లా చిన్నటేకూరు కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి ముందు బైకర్ శివశంకర్ సీసీ ఫుటేజ్ సాక్షి టీవీ చేతికి చిక్కింది. ప్రమాదానికి ముందు పెట్రోల్ బంక్లో ఆయిల్ కొట్టించుకుంటున్నట్టుగా ఈ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. మీరు చూస్తున్న దృశ్యాలు శివశంకర్ పెట్రోల్ బంక్లో ఉన్నప్పుడు రికార్డ్ అయిన దృశ్యాలు. రాత్రి 2:30 గంటలకు పెట్రోల్ కొట్టించుకున్నాడు. అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన పావు గంటలోనే ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా చిన్నటేకూరు కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి ముందు ఒక పెట్రోల్ బంక్ సమీపంలో రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. మనకి లెఫ్ట్ సైడ్ విండోలో శివశంకర్ మరో వ్యక్తితో పాటు కనిపిస్తున్నాడు. వాళ్ళు ఇద్దరు పెట్రోల్ బంక్ దగ్గర ఆగడం మనకి సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తోంది. రైట్ సైడ్ విండో చూసినట్టయితే ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఏదైతే ప్రమాదానికి గురైందో బస్సు వేమూరి కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన బస్సు రైట్ సైడ్ విండోలో మనకు కనిపిస్తోంది. ఆ పెట్రోల్ బంక్ని పాస్ చేసుకుంటూ వెళ్తోంది. శివశంకర్ తను మరొక వ్యక్తితో కనిపిస్తున్నాడు. పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆగాడు. తను ఏ రకంగా బైక్ని రివర్స్ చేశాడు అనేది కనిపిస్తుంది. యూజువల్లీ ఎవరైనా సరే బైక్ ఇంజిన్ ఆన్ చేసి బ్యాక్ తీసుకుని రివర్స్ చేస్తాడు. అతను సైడ్ స్టాండ్ ఉండగా కూడా అలానే తిప్పుకుంటూ కూడా రివర్స్ చేయడం కనబడుతోంది. కొంత స్కిడ్ కూడా అయ్యాడు శివశంకర్ కొంచెం ముందుకు వెళ్ళగానే. సో శివశంకర్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఆ యాక్సిడెంట్ అయిన సమయంలో అనేది ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా తెలిసే అవకాశం ఉంది. పెద్దటేకూర్ హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ దగ్గర రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ఇదంతా కూడా మనకి ఇద్దరు కనబడుతున్నారు. బస్సు ఏదైతే ప్రమాదానికి గురైందో ఆ బస్సు కనబడుతోంది. శివశంకర్ పెట్రోల్ కొట్టించుకున్న విజువల్ కూడా ప్రస్తుతం మనం ఈ సీసీ ఫుటేజ్లో కనిపిస్తోంది. మా కరెస్పాండెంట్ ప్రస్తుతం హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ దగ్గరే ఉన్నారు మూర్తి. అక్కడ నుంచి లైవ్ రిపోర్ట్ అందిస్తారు. మూర్తి, చెప్పండి, ఆ పెట్రోల్ బంక్ సీసీ ఫుటేజ్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆ బస్సు కనబడుతోంది. శివశంకర్ ఎవరైతే మృతి చెందారో తను కూడా కనిపిస్తున్నాడు. అక్కడ సిబ్బంది ఏమైనా చెప్తున్నారా ఏం జరిగింది ఏంటి అనేది ఫుటేజ్లో కనిపిస్తున్నప్పుడు కానీ, లేదంటే శివశంకర్ ఎలా ఉన్నాడు ఏంటి అనేది కానీ? బిందు, కర్నూలులో ఉన్నటువంటి హైవే నెంబర్ 44కి సంబంధించి పెద్ద టేకూరు వద్ద ఉన్నటువంటి హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ వద్ద ప్రస్తుతం మనం ఇదే ప్రమాదానికి కారణమైనటువంటి శివశంకర్ ఏదైతే ద్విచక్ర వాహనం పైన ఇక్కడ పెట్రోల్ పట్టించుకున్న తర్వాతన అతను వెళ్ళిన తర్వాత 13 నిమిషాలకే బస్సు ఏదైతే వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ఈ యొక్క ప్రాంతంలో క్రాస్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంతంలోనే కర్నూలు మండలం బి తాండ్రపాడుకు చెందినటువంటి శివశంకర్ ఈ యొక్క పెట్రోల్ బంక్ వద్దకు 2:22 రావడం జరిగింది. సీసీ ఫుటేజ్లో చాలా స్పష్టంగా ఉంది. మనం చూస్తున్నటువంటి ఈ సీసీ ఫుటేజ్లోనే ఈ యొక్క ప్రాంతంలోనే ఈ పెట్రోల్ బంక్ దగ్గర స్టాండ్ వేశాడు. ఇక్కడ 3 ఫిల్లింగ్ స్టేషన్ 3 పాయింట్లు ఉన్నాయి. ఈ పాయింట్ వద్ద రాత్రి 10 గంటల తర్వాత ఈ పాయింట్స్ అనేవి క్లోజ్ చేసి ముందు వైపున ఉన్నటువంటి పాయింట్ వద్ద మాత్రమే పెట్రోల్ పడతారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతం నుంచి ఇక్కడ ఉన్నటువంటి మొదట పెట్రోల్ పట్టేటువంటి ఈ పాయింట్ వద్దకు రావడం జరిగింది. అర్ధరాత్రి 2:22 నుంచి 2:26 వరకు శివశంకర్ ద్విచక్ర వాహనం పైన అక్కడ ఊగిపోతూ తూగుతూ ఉన్నటువంటి మధ్యమత్తులో ఉన్నటువంటి శివశంకర్ బైక్ తీసినటువంటి తీరు చూస్తుంటేనే అతను మధ్యమత్తులో ఉన్నాడు అనేది ఒక స్పష్టమైనటువంటి అనుమానాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఈ యొక్క పాయింట్ వద్దకు వచ్చి అతను పెట్రోల్ పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క నేపథ్యంలో మనకి ముందు నేరుగా కనిపిస్తున్నటువంటి సీసీ కెమెరాలో ఆ వైడ్ ఫ్రేమ్లో మనకు చూస్తున్నటువంటి ఆ పాయింట్లో కనిపిస్తున్నటువంటి సీసీ కెమెరాలోనే ఈ వైడ్ ఫ్రేమ్లో 3 పాయింట్లు కవర్ చేసే విధంగా ఉన్నటువంటి పాయింట్లో అతను పెట్రోల్ పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకి స్పష్టంగా రికార్డ్ అయింది. ఈ యొక్క ప్రాంతం గుండానే 2:26 వరకు పెట్రోల్ పట్టుకున్నటువంటి శివశంకర్ ఆ తర్వాత ఇటువైపు 13 నిమిషాల తర్వాత కావేరీ ట్రావెల్స్ బస్సు క్రాస్ చేసుకుంటూ ఇక్కడి నుంచి నేరుగా చిన్నటేకూరు వద్దకు వెళ్ళిన తర్వాత ప్రమాదానికి గురైంది. ఇక్కడి నుంచి 13 నిమిషాల తర్వాత 2:39 ఇటు నుంచి క్రాస్ అయినట్టుగా సీసీ కెమెరాలో చాలా స్పష్టమైనటువంటి విజువల్స్ మనకి కనిపించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో క్రాస్ అవుతున్నటువంటి విజువల్స్ ఉన్నాయి. ఇక్కడ సీసీ ఫుటేజ్లో అతను పెట్రోల్ పట్టించుకుంటున్నటువంటి విజువల్స్ ఉన్నాయి. పెట్రోల్ 3వ పాయింట్ ఏదైతే 6 ఫిల్లింగ్ పాయింట్ ఉందో అక్కడ బ్లాక్ చేసిన తర్వాత ముందు వైపుకి వచ్చి పెట్రోల్ పట్టించుకున్న పాయింట్ విజువల్స్ ఉన్నాయి. 13 నిమిషాల తర్వాత ఈ బస్సు
ఇక క్రాస్ అయ్యి వెళ్ళినట్టుగా సీసీ ఫుటేజ్లో స్పష్టంగా ఉంది. 3 కిలోమీటర్ల సమీపంలో ఈ యొక్క ప్రమాదానికి గురైనది. ఈ యొక్క ఘటనకు సంబంధించి చాలా అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క శివశంకర్ తాండ్రపాడు కర్నూలు మండలం బి తాండ్రపాడుకి చెందినటువంటి శివశంకర్తో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు కలిసి పెట్రోల్ బంక్ వచ్చారు. ఆ తర్వాత ప్రమాదానికి గురై చనిపోయిన వ్యక్తి మాత్రం శివశంకర్ మాత్రమే ఉండటం, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు యొక్క సంఘటన ప్రాంతంలో యొక్క ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి చక్రి మనకి అందుబాటులో ఉన్నారు. ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా మనకి ఆ అనుమానం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఈ సీసీ ఫుటేజ్ ఇప్పుడు చాలా కీలకంగా ఆధారంగా మారింది. పోలీసులకు కావచ్చు, ఈ యొక్క సంఘటన ప్రాంతంలో అతను పోస్ట్ మార్టం రిపోర్ట్లో అతను మద్యం సేవించి వాహనం డ్రైవ్ చేశాడా, లేకపోతే తర్వాత వేరే విధంగా అతను వెళ్ళాడా, ప్రమాదానికి గురైన సమయంలో ఇద్దరు వ్యక్తులు ఉంటే ఒకరు మాత్రమే కనిపించడం, శివశంకర్ మాత్రం, మిగిలిన వ్యక్తి ఏమయ్యాడు అనేది కూడా చాలా ఇవన్నీ కూడా విచారణలో పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ప్రమాదానికి గురైనటువంటి సమయంలో సంఘటన ప్రాంతంలో సీసీ ఫుటేజ్లో చాలా స్పష్టంగా వారు పెట్రోల్ పట్టించుకునేటి. రైట్. పెద్దటేకూరు హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ నుంచి మా కరెస్పాండెంట్ మూర్తి అందించిన రిపోర్ట్ అది. ఇద్దరు వ్యక్తులు రాత్రి 2:24 సమయంలో వచ్చి పెట్రోల్ కొట్టించుకోవడం మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఒక బ్యాక్ ప్యాక్ తగిలించుకున్న వ్యక్తి కూడా కనిపిస్తున్నాడు. అయితే ఇతను ఏమయ్యాడు, మధ్యలో ఎక్కడైనా ఇతను డ్రాప్ అయిపోయాడా, ఆ తర్వాత ప్రమాదం జరిగిందా అనేది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సి ఉంది. మూర్తి జాయిన్ అవుతున్నారు. మూర్తి, 2:22 నుంచి 26 నిమిషాల వరకు ఈ యొక్క ద్విచక్ర వాహనం నడిపినటువంటి శివశంకర్ ఈ యొక్క పెట్రోల్ బంక్లోకి ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి 6వ పాయింట్ మనకు కనిపిస్తున్నటువంటి 6 ఫిల్లింగ్ పాయింట్స్ ఉన్నాయి. వీటిలో 6వ పాయింట్ వద్ద మొదట వెళ్ళిన తర్వాత అక్కడ బండి స్టాండ్ చేశారు ఇద్దరు వ్యక్తులు. శివశంకర్తో పాటు మరో వ్యక్తి కూడా అక్కడ ఉండి స్టాండ్ వేసిన తర్వాత అక్కడ పెట్రోల్ కోసం గట్టిగా అరవటం జరిగింది. అక్కడ రాత్రి 10 గంటల తర్వాత ఈ 4 పాయింట్లు క్లోజ్ చేసి కేవలం ఈ యొక్క పాయింట్లో మాత్రమే, మొదట ఉన్నటువంటి పాయింట్ వద్ద మాత్రమే పెట్రోల్ డీజిల్ సర్వ్ చేస్తామని చెప్పేసి, సేల్ చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చి పెట్రోల్ పట్టించుకున్నారు. ఆ తర్వాత ఇటు నుంచి నేరుగా వాళ్ళు హైవే మీదనే వెళ్ళటం జరిగింది. ఈ 2:26 తర్వాత 13 నిమిషాల గ్యాప్లో ఇదే రూట్లో సీసీ ఫుటేజ్లో ఈ ట్రావెల్స్, కావేరీ ట్రావెల్స్ బస్ కూడా వేగంగా వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా 13 నిమిషాల నివిడి తర్వాత ఆ స్పీడ్తో హైవేలో వెళ్తున్నటువంటి క్రాస్ అయిన విజువల్స్ కూడా ఇక్కడ చాలా స్పష్టంగా సీసీ ఫుటేజ్లో కనిపించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే 3 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ప్రమాదం జరగడం, 20 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. జరిగిన సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లో అతని పరిస్థితి ఏ విధంగా ఉందనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో వివరాలు తెలియాల్సి ఉంది. మూర్తి, ఇప్పుడు మీరు పెద్దటేకూరు కరెక్ట్గా పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నారు. ఏదైతే యాక్సిడెంట్ ప్లేస్ ఉందో ఎంత డిస్టెన్స్ ఉంది అప్రాక్సిమేట్గా, ఏమన్నా చెప్పగలరా? ఖచ్చితంగా ఇది పెద్ద టేకూరు దగ్గర పెట్రోల్ బంక్ ఉంది. ప్రమాద ఘటన జరిగింది చిన్న టేకూరుకు కొంచెం అవతల వైపు, అంటే రమారమి 3 కిలోమీటర్ల దూరం అనేది ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి హైవే మనం చూడొచ్చు, నేషనల్ హైవే 44 ఈ యొక్క కన్యాకుమారి నుంచి ఇప్పుడు చివరి ఉన్నటువంటి కాశ్మీర్ వరకు ఉన్నటువంటి 44 ఆసియాలోనే అతిపెద్ద హైవేగా మనకు చెప్పుకోవచ్చు. ఈ యొక్క నేపథ్యంలో ఇటు వెళ్తున్నటువంటి హైవేలో చాలా స్పీడ్తో వెళ్తున్నటువంటి 13 నిమిషాల తర్వాత కావేరీ ట్రావెల్స్ బస్సు క్రాస్ అవుతున్నటువంటి దృశ్యాలు కూడా సీసీ ఫుటేజ్లో చాలా స్పష్టంగా రికార్డ్ అయి ఉన్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ప్రమాద తీవ్రత సంఘటన ప్రాంతంలో మద్యం మత్తులోనే అతను ఈ యొక్క పెట్రోల్ బంకుకు రావడం, పెట్రోల్ పట్టించుకున్న తర్వాత అటు నేరుగా అతనితో పాటు శివశంకర్తో పాటు మరొక వ్యక్తి కూడా ఇద్దరు వెళ్ళిపోవడం, ఈ యొక్క ప్రమాదంలో అనుకునే విధంగా అక్కడ ఘోర రోడ్డు ప్రమాదం జరగటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ యొక్క ప్రమాదానికి కారణమైనటువంటి వ్యక్తి మధ్యమత్తులో ఉన్నాడనే విషయం తేటతెల్లమవుతోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో అసలు విషయాలు వెలుగు చూడాల్సి ఉంది. మూర్తి, ఈ మొత్తం యాక్సిడెంట్లో ఎవరైనా కొంచెం నిబంధనలు ఇచ్చారంటే ఈ పెద్దటేకూరు హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ వాళ్ళే ప్రాపర్గా సీసీ ఫుటేజ్ మెయింటైన్ చేస్తున్నారు. పోలీసులు అడిగిన వెంటనే ఇచ్చారు. ఈవెన్ మీరు మాట్లాడిన ఆ పంప్ చక్రి అతను కూడా పూర్తి సమాచారం చాలా క్లియర్ కట్గా చెప్పడం కూడా మనకు కనిపించింది.
ఖచ్చితంగా ఏదైతే ఒక పెట్రోల్ బంక్లో నియమ నిబంధనలు అనేవి చాలా స్పష్టంగా క్లియర్ కట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఫైర్ సేఫ్టీ మెజర్స్ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేటువంటి కొన్ని హైవేలో పెట్రోల్ పట్టించుకున్న తర్వాత, డీజిల్ పట్టించుకున్న తర్వాత ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉపయోగించుకోవడానికి ఇక్కడే ఆ సేద తీరుతో కొన్ని హైవేలో వచ్చేటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఆగుతాయని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే సీసీ ఫుటేజ్లో వాళ్ళు అడిగినటువంటి సమాచారం మేరకు పోలీసులు ఇచ్చినటువంటి కోరినటువంటి సీసీ ఫుటేజ్ని కూడా వాళ్ళు స్పష్టంగా ఇవ్వడం జరిగిందని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. ప్రమాద తీవ్రత వద్ద యొక్క రోడ్డు జాతీయ రహదారి పైన చాలా అర్ధరాత్రి పూట చాలా వేగంగా ప్రైవేట్ ట్రావెల్స్ వారి గమ్యస్థానానికి చేరుకోవాలి కాబట్టి చాలా అత్యంత వేగంగా వాళ్ళంతా కూడా వాహనాలు ప్రయాణిస్తాయని కూడా వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి యొక్క ఏదైతే పెట్రోల్ బంకులో పనిచేస్తున్నటువంటి చక్రి చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు వారి యొక్క వాహనాలు ఏదైతే ఉన్నాయో టూరిస్ట్ క్యాబ్లుగా నిర్వహించాల్సినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ను స్టేజ్ క్యారియర్లుగా నడుపుతూ ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుని ఎక్కడి నుంచి ఎక్కడికైనా వాళ్ళు తిప్పేటువంటి రైట్స్ వాడుకుంటాయి. కానీ డెహ్రాడూన్ రిజిస్ట్రేషన్తో ఉన్నటువంటి వాహనం ఇది ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుని పర్మిట్ ముగిసిన తర్వాత కూడా చాలా 13 చలాన్లు ఏదైతే వాటికి సంబంధించినటువంటి ఫైన్లు విధించిన వాహనం పైన ఇంత నియమ నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్నటువంటి వాహనం పట్ల రవాణా శాఖ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఎవరు అతను ఐడెంటిఫై చేశారా? అతను ఎక్కడన్నా డ్రాప్ అయ్యాడా లేదంటే ఏమైంది అనేది తెలుస్తోందా పోలీసులకి? ఖచ్చితంగా బిందు యొక్క పెట్రోల్ బంకులో శివశంకర్తో పాటు ద్విచక్ర వాహనం పైన మరొక వ్యక్తి ఉన్నారు. అతనికి సంబంధించినటువంటి శివశంకర్తో పాటు అతను రెండో వ్యక్తి ఎక్కడ ఉన్నారనే విషయం పైన ఇంకా వివరాలు తెలియరాలేదు. అతను ఏమైనా గాయపడి ఏమైనా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడా, అతను కూడా చనిపోయాడనే విషయాలు అయితే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు మాత్రం ద్విచక్ర వాహనం పైన ఉన్నదనే విషయం చాలా క్లియర్ కట్గా పెట్రోల్ బంకులో పెట్రోల్ పడుతున్న సమయంలో శివశంకర్తో పాటు మరొక వ్యక్తి ఉన్నాడు. శివశంకర్ ఒక గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. కర్నూలు మండలం తాండ్రపాడుకు చెందినటువంటి అతని వ్యక్తి అతని తల్లి ఇచ్చినటువంటి సమాచారం మేరకు డోన్కు వెళ్తున్నానంటూ తల్లి దగ్గర చెప్పినటువంటి వ్యక్తి ఇక్కడ అర్ధరాత్రి పూట ద్విచక్ర వాహనంపై ఇటు నుంచి పెట్రోల్ పట్టుకుని హైవే మీదుగా డోన్ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మద్యం మత్తులో ఉండటం, ఆ తర్వాత అనుకునే విధంగా ఘోర రోడ్డు ప్రమాదానికి గురి కావడం, పెద్ద ఎత్తున 20 మంది ప్రాణాలు కోల్పోవడం, 19 మంది బస్సులో ప్రయాణిస్తుండడం, ప్రయాణికుల ప్రమాదానికి కారణం కావడం అనేది చాలా విషాదకరమైన సంఘటన. ఈ యొక్క నేపథ్యంలో రెండో వ్యక్తి పరిస్థితి ఏ విధంగా ఉందనేది పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది. ఓకే మూర్తి. సో ఈ బస్సు ప్రమాద ఘటనకి సంబంధించి ఈ సీసీటీవీ ఫుటేజ్ చాలా కీలకంగా మారింది. పెద్దటేకూరు హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ దగ్గర పూర్తి వివరాలు సేకరించారు మా కరెస్పాండెంట్ మూర్తి. చూస్తున్న ఆ సీసీ ఫుటేజ్ కూడా కరెక్ట్గా 2:24 శివశంకర్ మరొక వ్యక్తి ఈ పెట్రోల్ బంక్ లోపలికి వచ్చారు. ఏదైతే వెనక ఉన్న ఒక పాయింట్ దగ్గర వాళ్ళు పెట్రోల్ కొట్టమని అడగడం మనకి క్లియర్గా కనిపిస్తోంది. సిబ్బంది అక్కడ పెట్రోల్ లేదు, ముందుకు రండి అని రిక్వెస్ట్ చేయడం మనకు కనిపించింది. చాలా విసుగ్గా, చాలా చిరాగ్గా కనిపిస్తున్నాడు శివశంకర్. ఈ మొత్తం సీసీటీవీ ఫుటేజ్ మొత్తంలో కూడా కొంత కోపంతో ఆ 6th పాయింట్ దగ్గర నుంచి 1st పాయింట్కి వెహికల్ తీసుకురావడం కూడా మనకు కనబడుతుంది. మనం చూడొచ్చు శివశంకర్ ఎంత యారోగెంట్గా ఆ బైక్ని రివర్స్ చేశాడు అనేది కూడా కనబడుతోంది. చాలా ఫాస్ట్గా అక్కడ కూడా స్కిడ్ అయ్యాడు. 1st పాయింట్ దగ్గరికి మనకి పెట్రోల్ బంక్ దగ్గరికి వెహికల్ని తీసుకొచ్చాడు, అక్కడ పార్క్ చేశాడు, అక్కడ పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళడం, ఆ వెళ్ళేటప్పుడు కూడా స్కిడ్ కావడం కూడా మనకు కనిపించింది. ఈ తర్వాత ఇది ఈ సీసీవి కరెక్ట్గా శివశంకర్ ఆ వెనక ఉన్న వ్యక్తి ఎంటర్ అవ్వడం మనం ఈ సీసీ ఫుటేజ్లో చూస్తున్నాం. అక్కడ హార్న్ కొట్టాడు, సిబ్బందిని పిలిచే ప్రయత్నం చేశాడు. ఆ వెంటనే ఒక లారీ అక్కడికి వచ్చింది. అక్కడున్న ఒక వ్యక్తి ఆ లారీలో డీజిల్ కొట్టడం కోసం లేచాడు. ఇటువైపు రమ్మని అక్కడ సిబ్బంది చెప్పడం, వెంటనే శివశంకర్ ఆ వ్యక్తి నడుచుకుంటూ అక్కడికి రావడం కనిపించింది. ఆ శివశంకర్ వెనక్కి వెళ్ళాడు, మళ్ళీ వెహికల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్రోల్ కొట్టించుకునే ప్రయత్నం చేశాడు. సో ఈ మొత్తం వ్యవహారంలో కీలకం ఒకటి శివశంకర్ బాడీ లాంగ్వేజ్, 2 ఆ వెహికల్ని ఏ విధంగా 2-వీలర్ని తీసుకొచ్చాడు అనేది. ఈ థర్డ్ వ్యక్తి, ఈ సెకండ్ వ్యక్తి ఎవరైతే బ్యాక్ ప్యాక్ తగిలించుకుని ఉన్నాడో శివశంకర్ పిలియన్ రైడర్, ఇతను ఎవరు, ఎక్కడున్నాడు, ఇతనికి కూడా ప్రమాదం జరిగిందా లేదంటే దారి మధ్యలో ఎక్కడైనా డ్రాప్ అయిపోయాడా,
ఇది కూడా తెలియాల్సింది. శివశంకర్ తప్పిదం ఈ యాక్సిడెంట్లో ఎంతవరకు ఉంది, శివశంకర్ కండిషన్ ఎలా ఉంది, అతను మద్యం సేవించి ఉన్నాడా లేదా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసే అవకాశం ఉంది. ఈరోజు లేదా రేపు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాబోతోంది. ఈ మొత్తం వ్యవహారంలో రకరకాల తప్పిదాలు, ఒకటి వెహికల్ కండిషన్ కావచ్చు, లేకపోతే ఆ వెహికల్ డ్రైవర్ ఏ విధంగా ఉన్నాడో, అతను శిక్షణ పొందలేదు, ప్రమాదం జరిగినప్పుడు అతను ఎలా వ్యవహరించాడు, ఇవన్నీ ఒక కారణమైతే శివశంకర్ ఉన్న కండిషన్ ఏంటి అనేది మరొక అంశం. వీటన్నిటిపైన కూడా పోలీసులు ప్రస్తుతం దృష్టి సారించారు. తప్పు ఎవరిదైనా, అటు బస్ డ్రైవర్దైనా ఇటు శివశంకర్దైనా, ప్రాణాలు కోల్పోయింది మాత్రం అమాయకులైన 20 మంది ప్రయాణికులు. ఇక్కడ అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ హెచ్పిసిఎల్ పెద్దటేకూర్ పెట్రోల్ బంక్లో నమోదైన ఈ దృశ్యాలు, ఈ సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో కీలకంగా మారబోతోంది. బస్సు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ఇక్కడ నుంచి వెళ్ళింది, కరెక్ట్గా యాక్సిడెంట్ స్పాట్ ఈ హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగా చెప్తున్నారు. శివశంకర్ ఎంత వేగంతో వెళ్తున్నాడో, ఆ బస్సు అనేది ఎంత వేగంతో వెళ్తోంది అనేది కూడా కొంత ఇన్వెస్టిగేషన్లో కీలకంగా మారే అవకాశం ఉంది.